నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి ఓ చాలా ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. యుగాలుగా మన తత్వవేత్తలందరినీ ఆలోచింపజేసిన ప్రశ్న ఇది. అదేంటంటే, ఈ ప్రపంచంలో నిజంగా నిలిచి ఉండేదేది? తాత్కాలికంగా అలా వచ్చి ఇలా మాయమైపోయేదేది? పదండి, దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, మన జీవితంలో, చివరికి మన శరీరంలో ఏది శాశ్వతం, ఏది కాదు? ఈ ప్రశ్నలోనే మన ఈరోజు చర్చ యొక్క సారాంశం మొత్తం దాగి ఉంది. మన ప్రాచీన గ్రంథాలు తెలుసా, దీనికి ఓ అద్భుతమైన, చాలా స్పష్టమైన సమాధానం ఇస్తాయి. అవి ప్రపంచాన్ని రెండుగా చూస్తాయి. ఒకటి అసత్ అంటారు, అంటే శాశ్వతంగా ఉండనిది, తాత్కాలికమైనది, మన శరీరంలాగా అన్నమాట. ఇక రెండోది సత్, అంటే ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైనది, అది మన లోపలుండే ఆత్మ. చూడండి, ఒకటి నిరంతరం మారుతూ ఉంటుంది, ఇంకొకటి అసలెప్పటికీ మారదు. అయితే ఇదంతా కేవలం ఏదో ఫిలాసఫీ అనుకుంటే పొరపాటే. ఈ కాన్సెప్ట్ వెనుక వేల ఏళ్ల నాటి ఓ శక్తివంతమైన శ్లోకం ఆధారంగా ఉంది. పదండి, ఆ శ్లోకంలో ఉన్న అసలు విషయమేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నదంతా ఎక్కడ్నుంచో వచ్చింది కాదు. ఇదిగో ఈ మూల గ్రంథం నుంచే. ఇది ఎవరో రాసిన అభిప్రాయం కాదు. సత్యాన్ని ప్రత్యక్షంగా చూసినా, అనుభవించిన మహాత్ములు చెప్పిన మాట. ఈ గ్రంథమే దానికి అసలైన ఆధారం. ఇది భగవద్గీతల్లోనిది 2వ అధ్యాయంలో 16వ శ్లోకం. ఇది సంస్కృతంలో ఉన్నా దీని అర్థం మాత్రం యూనివర్సల్. సింపుల్గా చెప్పాలంటే, లేనిది అంటే అసత్ ఎప్పటికీ ఉండదు, ఉన్నది అంటే సత్ ఎప్పటికీ పోదు. ఎంత అద్భుతంగా ఉంది కదా! ఆ శ్లోకం 2 ముఖ్యమైన పదాలని మనకు పరిచయం చేస్తుంది. మొదటిది అసత్, అంటే శాశ్వతమైన ఉనికి లేనిది. ఉదాహరణకి, ప్రతిక్షణం మారిపోయే మన ఈ భౌతిక శరీరం. ఇక రెండోది సత్, అంటే ఎప్పటికీ నాశనం లేనిది, శాశ్వతమైనది, అదే మనలో ఉన్న ఆత్మ. సో ఒకటి టెంపరరీ, ఇంకొకటి పర్మనెంట్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, వేల ఏళ్ల క్రితం చెప్పిన ఈ మాటకు ఇప్పుడు మోడర్న్ సైన్స్ కూడా జై కొడుతోంది. మెడికల్ సైన్స్ ఏం చెప్తుందంటే, మన బాడీలో ఉన్న కణాలన్నీ ప్రతి 7 సంవత్సరాలకి పూర్తిగా కొత్తవిగా మారిపోతాయట. అంటే టెక్నికల్గా చూస్తే 7 ఏళ్ల క్రితమున్న మనం ఇప్పుడు లేము. ఈ శరీరం ఒక ప్రవాహంలా నిరంతరం మారుతూనే ఉంది. సరే, అంతా బానే ఉంది. శరీరం మారుతుందని, ఆత్మ మారదని తెలిసింది. మరి ఇంత క్లియర్గా ఉన్న ఈ నిజాన్ని మనం రోజూ ఎందుకు గమనించలేకపోతున్నాం? ఎందుకు మనకు ఈ విషయం అంత తేలిగ్గా అర్థం కాదు? దానికి కొన్ని కారణాలున్నాయి. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఆత్మను మనం కళ్లతో చూడలేం, చెవులతో వినలేం. అది మన 5 ఇంద్రియాలకి అందనిది. అందుకే ఎన్ని పుస్తకాలు చదివినా, ఎంత లాజిక్గా ఆలోచించినా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేం. ఎందుకంటే అది చాలా అంటే చాలా సూక్ష్మమైనది. దాన్ని గ్రహించడానికి వేరే రకమైన దృష్టి కావాలి. మరి అయితే ఆత్మను తెలుసుకోవడం అసాధ్యమా అంటే అస్సలూ కాదు. ప్రాచీన ఋషులు, జ్ఞానులు ఈ నిజాన్ని ఎలా తెలుసుకున్నారో ఆ దారిని కూడా మనకు చూపించారు. ఇప్పుడు ఆ దారేంటో చూద్దాం. సమాధానం కూడా ఆ శ్లోకంలోనే దాగి ఉంది. తత్వదర్శిభిః అని ఒక మాట ఉందక్కడ. దాని అర్థం సత్యాన్ని చూసినవారు అని. వాళ్ళు గుడ్డిగా నమ్మలేదు. వాళ్ళు ఈ శరీరం స్వభావాన్ని, ఆత్మ స్వభావాన్ని రెండింటినీ లోతుగా స్టడీ చేసి ఇది ఫైనల్ అని ఒక నిర్ధారణకొచ్చారు. ఇది ఒక రకంగా స్పిరిచువల్, సైంటిఫిక్ రీసెర్చ్ లాంటిది. మరి వాళ్ళు అనుసరించిన ఆ మార్గమేంటి? మూల గ్రంథం ప్రకారం దీనికి 3 మెట్లున్నాయి. మొదటిది ఈ జ్ఞానం తెలిసిన ఒక గురువు దగ్గరికి వెళ్లడం. రెండోది వేదాలు లాంటి ప్రామాణిక గ్రంథాల్లో చెప్పిందాన్ని నమ్మడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, విన్నదాన్ని శ్రద్ధతో ప్రాక్టీస్ చేయడం, అంటే సాధన చేయడం. ఈ ప్రాసెస్ ద్వారానే ఆ సూక్ష్మమైన సత్యాన్ని మనం గ్రహించగలం. సో ఇదంతా మనం ఎందుకు మాట్లాడుకున్నాం? ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి? అదంతా మనల్ని ఒకే ఒక ముఖ్యమైన విషయానికి తీసుకువస్తుంది. అదేంటంటే, మన ఆలోచనా విధానంలో, మన దృక్పథంలో ఒక పెద్ద మార్పు. ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక్క విషయమిదే: మన అసలైన గుర్తింపు ఈ మారిపోయే శరీరంతో కాదు, మన నిజ స్వరూపం, ఆ శాశ్వతమైన, ఎప్పటికీ మారని ఆత్మ. ఇది కేవలం ఒక ఫిలసాఫికల్ ఐడియా కాదు, ఇది జీవితాన్ని చూసే మన పర్స్పెక్టివ్ని మార్చేసే ఒక నిజం. ఇప్పుడు మీకోసం ఒక చివరి ప్రశ్న. ఒక్కసారి ఊహించుకోండి,
మనం ఈ తాత్కాలిక శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అనే విషయాన్నే నిజంగా మనస్ఫూర్తిగా నమ్మితే మన జీవితం ఎలా ఉంటుంది? మన భయాలు, మన ఆశలు, మన సంబంధాలు ప్రతిదీ ఎలా మారిపోతుంది? ఈ ఒక్క ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం. కాస్త ఆలోచించండి దీని గురించి.